రైట్ ఇక ఐకాన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే నిన్న రాత్రి అల్లు అర్జున్ విడుదలలో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీంతో నిన్న రాత్రి మొత్తం చంచల్గూడ జైల్లోనే గడిపారు. రాత్రి మొత్తం మంజీరా బ్యారక్ 1లో నిద్రపోకుండా అలాగే మేల్కొని ఉన్నట్లుగా సమాచారం. జైలు అధికారులతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదని సమాచారం. అసలు ఏం తినకుండా ఒంటరిగా గడిపారని, పడుకునేందుకు దుప్పటి రగ్గు ఇచ్చినా పడుకోకుండా నన్ను ఎప్పుడు విడుదల చేస్తారని పదే పదే జైలు అధికారులను అడిగినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ని పుష్ప 2కు సంబంధించినటువంటి సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి ఒక మహిళ చనిపోయినటువంటి సంఘటనకు సంబంధించి నిన్న అరెస్ట్ చేసినటువంటి సంఘటనని మనం చూసాం. ముఖ్యంగా ఆయన్ని అరెస్ట్ చేయడం కానీ, అదేవిధంగా ఆయన్ని 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా నాంపల్లి కోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొకవైపు దానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత క్వాష్ పిటిషన్ వాదాపోవాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ని మంజూరు చేస్తూ కూడా తీర్పునిచ్చిన తర్వాత, అంటే ముఖ్యంగా నాంపల్లి కోర్టులో 14 రోజుల పాటు రిమాండ్ విధించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అల్లు అర్జున్ చంచల్గూడ జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ని రిలీజ్ చేసింది. మధ్యంతర బెయిల్ రిలీజ్ చేసినప్పటికీ అక్కడ కొంత అనుకోని సంఘటనల కారణంగా కొంత ఆలస్యమైంది. నిన్ననే అల్లు అర్జున్ రావాల్సి ఉన్నప్పటికీ ముఖ్యంగా హైకోర్టు నుంచి బెయిల్కి సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కానీ, మరొకవైపు అదేవిధంగా ముఖ్యంగా లాయర్లు, హైకోర్టుకు సంబంధించినటువంటి లాయర్లు అక్కడి నుంచి నేరుగా ఆ కాపీలని చంచల్గూడ జైలుకి తీసుకెళ్లడంలో కొంత ఆలస్యమైంది. దీంతో 10 గంటల సమయం దాటుకుపోవడంతో నిన్న నైటు అల్లు అర్జున్ని బెయిల్ పైన రిలీజ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో నిన్న రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ మంజీరా బ్యారక్ 1లోనే రాత్రి అంతా కూడా అక్కడనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ నైట్ అంతా కూడా ఆయన చాలా ఆందోళనకి గురైనటువంటి సందర్భం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఆయన ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ మంజీరా బ్యారక్ 1లో ఉంచిన తర్వాత నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటటువంటి అంశాన్ని పదే పదే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులకి అడిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకి తెలుసు ముందే హైకోర్టుకి సంబంధించి మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ నా ఆలస్యం, నన్ను విడుదల చేయడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది, నన్ను ఎందుకు ఇక్కడ ఉంచుతున్నారు అనేటటువంటి అంశాన్ని పదే పదే మంజీరా బ్యారక్లో ఉన్నటువంటి జైలు అధికారులందరినీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన నైట్ అంతా కూడా మెలకువగానే ఉన్నారు. అదేవిధంగా ఆయనకి పెట్టినటువంటి ఫుడ్ని కూడా అల్లు అర్జున్ తీసుకోలేదు. అదేవిధంగా ముఖ్యంగా జైలు అధికారులు ఇచ్చినటువంటి రగ్గు కానీ వీటిని కూడా కప్పుకొని పడుకోకుండా ఆయనంతా కూడా నైట్ అంతా కూడా మెలకువగానే ఉన్నారనేటటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు చెప్పినటువంటి సమాచారం. తర్వాత 6:45 చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ముఖ్యంగా చంచల్గూడ జైలు నుంచి 6:45 రిలీజ్ అవుతున్నటువంటి సమయంలోనే ప్రధానంగా పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు చేరుకోవడంతో ఆయన్ని 6:45 చంచల్గూడ బ్యాక్ గేట్ నుంచి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి ఆర్ట్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్న తర్వాత తన ఫ్యామిలీ కుటుంబ సభ్యులను చూసిన తర్వాత ఒక్కసారిగా భావోద్వేగానికి లోనేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ సమయంలో ఆయన భార్య కానీ పిల్లల్ని హత్తుకొని తాను ఒక్కరోజు పాటు నైట్ అంతా గడిపినటువంటి ఆ బాధని కడుపులో ఉంచుకుని ఆనంద క్షణాలని, ఆ కుటుంబ సభ్యులను కలిసినటువంటి ఆనంద క్షణాలన్నింటిని కూడా ఆ కుటుంబ సభ్యులతో పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతరం ప్రస్తుతం ఆయన్ని జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన కలిసేందుకు పెద్ద ఎత్తున సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఇప్పటివరకు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఒక్కరోజు మాత్రం నైట్ జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఆయన నైట్ అంతా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పాలి.